సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్ కు విశేష స్పందన లభించింది. గవర్నమెంట్ పాఠశాలలో ఎన్నడూ లేని విధంగా పేరెంట్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసినందుకు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను విద్యార్థులు చెప్పుకుంటున్నారు. అయితే విజయవాడలో జరుగుతున్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. చాలా ఉపయోగం ఉందండి. ఈ మీటింగ్ పెడతాం వల్ల ఏంటంటే తల్లిదండ్రులు వచ్చి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంది. వచ్చి వెళ్ళిపోవడం కాదు, పిల్లలు ఇది ఇలాగే కొనసాగాలని కోరుతున్నాం. నెలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ కూడా ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందని ప్రతి నెల ఇలాగే మీటింగ్ జరగాలనుకుంటున్నాం. స్టడీ కానీ పిల్లలు చదువుకున్నాం ఏదైనా సార్ గారు కానీ మిస్ కానీ వచ్చి బయట ఇప్పుడు ఇంకా ఎక్కువగా తీసుకుంటున్నారండి. స్టడీ కానీ పిల్లలు చదువుకోవడం కానీ ప్రతిదీ కూడా అడుగుతున్నారు. చదువుతున్నారా లేదా, పేరెంట్స్ వచ్చి కూడా చూసుకుంటున్నారా లేదని కూడా ఇది అప్పుడు మీద ఇప్పుడు బెటర్. ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. అయితే పేరెంట్స్ అందరినీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా పిలవడం? అంతకుముందు ఎప్పుడైనా మీటింగ్స్ జరిగాయి? నెలకు పిలిచారు కానీ ఇలాగైతే ఇదే ఫస్ట్ టైం. ఇలా అయితే ఫస్ట్ టైం. అవును, మీరు చెప్పండి అమ్మా, అంటే ఎలా అనిపిస్తా ఉంది మీటింగ్ కండక్ట్ చేసి పర్టికులర్గా మీ అందరితో మాట్లాడడం, పేరెంట్స్ని పిలిపించడం? బాగుందండి. మీటింగ్ పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం అన్నీ బాగుంది. ఇంకంతే. మీరు చెప్పండి, పిల్లలకి సంబంధించి మీటింగ్ పెట్టడం పేరెంట్స్ ప్రత్యేకంగా బాగుంది. అంటే ఇలా ఎప్పుడు జరగలేదు. మామూలుగా క్లాస్ రూమ్ వంటికి పేరెంట్స్ మీటింగ్ ఇలా అన్నది ఎప్పుడు జరగలేదు. పిల్లలకి నెలకు ఒకసారి మీటింగ్ జరుగుతుందండి. ప్రతి మీటింగ్కి మేమందరం ఎడిట్ అవుతాము. కానీ ఇప్పుడు ఇలా జరగటం అనేది ఇది ఫస్ట్ టైము. కాకపోతే ఇక్కడ చదువు అంతా బాగానే ఉంటుందండి. తర్వాత ఏంటంటే మా పాపకి ట్యూషన్కి పంపిస్తే ట్యూషన్కి కూడా వద్దనిస్తారండి, బాగానే చదువుతుంది అని చెప్పారు. స్కూల్లోనే అంతా బాగుందని, చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. మా సార్లు అందరూ బాగానే చెప్తారు, మాకన్నా బాగానే చూసుకుంటున్నారు. మా పరంగా చాలా బాగుంది. ఇంకా ఆయన వచ్చారు, ఆ సార్కి బాగా అన్నీ తెలుసు. వాళ్ళ పరంగా ఇంకా ఏమన్నా చేసినా కూడా మాకు సంతోషమే. ఇప్పటి వరకు మా పిల్లల్ని మాకన్నా బాగా చూసుకుంటున్నారు. అందుకే మేము ప్రతిరోజు రావాల్సిన అవసరం అయితే లేదు. నెలకోసారి మీటింగ్ పెడితే తప్పకుండా మేము వస్తున్నామండి. ఇంకా తరచూ ఇలాంటి మీటింగ్లు పెడితే ఇంకా బాగా అభివృద్ధి అవుద్దని నా ఉద్దేశం. కార్డు కూడా పట్టుకుని ఉన్నట్టున్నారు, ఏంటి కార్డు ఏమి ఇచ్చారు? ఓకే, ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇచ్చారు అందరికి. గతంలో ఉండేదా ఇలాగా? గతంలో లేదండి, అంటే ఉండేది కానీ ఇలాగా ఇవ్వటం ఇదే ఫస్ట్ టైం. అమ్మ, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తా ఉంది మీటింగ్ పెట్టడం? పిల్లలకి ఇది ఉపయోగకరమైన? చాలా ఉపయోగం. ముందు పేరెంట్స్కి చాలా ఉపయోగం. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అనేది తెలుసుకుంటానికి బాగా ఉపయోగపడుతుంది. ఎవ్రీ మీటింగ్కి మేము అటెండ్ అవుతాము కంపల్సరీగా. సో ఎలాంటి విషయాలని మీరు చెప్పారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి, అంటే పిల్లలకు సంబంధించి ఎలాంటి విషయాలు డిస్కస్ చేయాలి? మేము ఎక్కువండి పిల్లల్ని బాగానే చూసుకుంటారండి. ఇంకెక్కువ ఏం డిస్కషన్ అయితే ఏం చేయలేదు. పిల్లల్ని బాగానే చూసుకుంటారు కదా, అదే ఉండదు. సార్లు ఎవరైనా సరే మనకు రెస్పాండ్ అవుతారు, ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. వాట్సాప్ ఉంటుంది, ఏదైనా గ్రూప్లో పెడతారు. మనం కూడా సార్కి అమ్మటనే రెస్పాండ్ అవుతారు. ప్రిన్సిపల్ సార్ అయితే అసలు ఎవరిని తక్కువగా చూడరండి. అందరిని అమ్మ అంటారు, ఏంటమ్మా అంటారు. అందరినీ జాగ్రత్తగా పట్టించుకుంటారు. ఏ సమస్యకైనా సరే ఇది అమ్మ సొల్యూషన్ ఇలా చేసుకోండి అమ్మ అని చెప్తారు. అందరినీ మటుకు బాగా చూస్తారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇట్లా చూపించడం కూడా, వీళ్ళ గురించి చెప్పడం కానీ బాగా చూసుకుంటున్నారు. స్టడీ అవస్థ కూడా బాగా ఉంటుంది. అంతా బాగానే ఉంది. మీ పేరేంటి? కీర్తన. ఎలా అనిపిస్తుంది మీటింగ్? బాగానే ఉంది, చాలా బాగుంది. ఇలాంటి ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఏంటి నీ పేరేంటి? హేమస్. ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. 5 ఏళ్ళుగా ఏ ఎమ్మెల్యే కూడా రాలేదా మీ దగ్గరికి? మేము చూడలేదు అసలు. ఇదే ఫస్ట్ టైం ఎదురుగా చూడడము, ఆయన మా గురించి ఇంత ప్రౌడ్గా చెప్పడము చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా కోసం టైం స్పెండ్ చేశారు అనేసి ఉద్దేశంతో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. చాలా బాగా చూసాము. చాలా బాగా జరిగింది మీటింగ్. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మా పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు, ఈ పర్వత్రంలో మొత్తం చాలా బాగుందనేసి. పేరెంట్స్తో పాటు కూడా స్టూడెంట్స్ కూడా ఎంతో ఆసక్తిగా అయితే కనుక దీంట్లో పాల్గొన్నారని చెప్పొచ్చు. మా పేరెంట్స్తో పాటు మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ.